for your spirit, Lord, who changes me, who renews me. Thank you for your spirit, Lord. Thank you for your spirit, Lord. Oh, నీ ఆత్మకే వందనం. నన్ను నడిపించేవాడవు, మార్పు తీసుకొచ్చేవాడవు, ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నా సహాయము నీవే. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నా సహాయము నీవలనే. నీవే 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 యేసయ్యా. నన్ను నడిపించేవాడవు, నాకు నేర్పించేవాడవు నీవే. నీవే యేసయ్యా. నీ సామర్థ్యమే నా ఆధారము, ఈ వడిలోనే విశ్రాంతి, నీ చేతిలోనే సహాయము, నా సంరక్షణ నీవే. నీవే నా కోరిక నీవే యేసయ్యా. నీవే నా ఆశ నీవే యేసయ్యా. ఓ నీవే నా కోరిక నీవే యేసయ్యా. నీవే నా ఆశ నీవే యేసయ్యా. నీలోనే జీవించును, నీ యందే విశ్రమింతును. నీలోనే జీవింతును, నీ యందే విశ్రమింతును. నీవే నా కోరిక నీవే యేసయ్యా. నీవే నా ఆశ నీవే, నా ఎదురు చూపు నీవే యేసయ్యా. 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 మా మనస్సు కట్టుకొనుచున్నాము, మా మనస్సు అనే నడుమును కట్టుకొనుచున్నాము. నీ ఆత్మచే నింపుము. నీవే నా బలము, నీవే నా ఆశ్రయము, నీవే నా అర్థము, నా జీవిత ఉద్దేశము. నీవే
decide on some of the habits that you want to form. నీ జీవితంలో వీక్గా ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అలవాటు, అభిరుచి దేవుడు నీకు ఇచ్చింది ఏమై ఉన్నది? ఆ హ్యాబిట్ ఏంటి? ఆర్ ఫ్యూ ఆఫ్ ది హ్యాబిట్స్, వాటిని ఇంటెన్షనల్గా ఎదిగింప చేసుకుంటానని తీర్మానం చేసుకుందాం ఆయన సన్నిధిలో. If you have not received the Spirit of the Lord, if you don't know whether you have received, you can ask the Lord. But if you have received the Spirit of the Lord, you know that you are born again. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనల్ని ప్రేరేపించేటువంటి ఎటువంటి అలవాట్లలో మనం జాప్యం చేస్తున్నాం, ఎక్స్క్యూజెస్ చెప్తున్నాం, వాటి నుంచి దూరంగా వచ్చి ప్రభువా ఐ వాంట్ టు పర్స్యూ దిస్ హ్యాబిట్ అని ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఈ రోజున దేవ ఈ అలవాట్లో నేను ఎదగాలని ఆశపడుతున్నాను.
ఆయనతో వాగ్దానం చేద్దాం, ఆయనతో నిబంధన చేద్దాం. దేవా నీలోనే నా ఎదుగుదల నీ మీద ఆధారపడిందని నేను ఆశపడుతున్నాను. ఆయన వైపు మన చేతులు చాపుదాం, ఆయన వైపు మన జీవితాలు చాపుదాం, ఆయన సన్నిధిలో ఎగిరి గంతులు వేద్దాం, ఆయన సన్నిధిలో పరవశించుదాం. అరణ్యంలో ఉన్నాం. My joy does not depend on my circumstances anymore. నా స్వంత బలం చేతనో నా సొంత భక్తి చేతనో ఇదేదో చేస్తున్నాం అనేటువంటి అతిశయం మాకు దూరం అగునుగాక. It's not by our self-control, it is not by our merit or the background or the education or the culture we grew up in. It's the Spirit of the Lord, guys. The God gives us, empowers us by the Spirit of the Lord. One who is not of the Spirit of Jesus Christ is not of the Lord. ఆయన ఆత్మ చేత నింపబడిన వాడు ఆయన వాడు కాదు. Thank you, Jesus, for your spirit that renews us.
చేత కాదు, నీ ఆత్మ వలననే ఇది సాధ్యము. మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు, మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు, నీ వలనే సాధ్యము, నీ వలనే సాధ్యము, నీ వలనే సాధ్యము. మా అభివృద్ధి, మా జయము అంతయు నీ వలనే సాధ్యము, నీ వలనే సాధ్యము, నీ వలనే సాధ్యము, నీ వలనే సాధ్యము. మమ్మల్ని ఎదిగింప చేయడం, మా యొక్క ఫ్యూచర్ ని సెక్యూర్ గా చేయడం, only by you, Jesus. నీ వలనే నీలోనే ఆనందిస్తాను, నీలోనే విశ్రమిస్తాను, నీలోనే జీవిస్తానయ్యా. యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే వందనం, పరిశుద్ధాత్ముడా నీకే వందనం. ఆయన ఇచ్చిన ఆత్మకు పరిశుద్ధాత్ముడా, ఆయన వలననే ఇది సాధ్యం. నీకే వందనం. ఈ కార్యమును జరిగించండి. We give you complete control over our lives, Lord. నీకే మా కోరికలను మార్చగలిగే సామర్థ్యం నీలో ఉంది. పరిశుద్ధాత్ముడా, మా అలవాట్లను మార్చగలిగేటువంటి నీకే సామర్థ్యం నీలోనే ఉంది ప్రభు. వందనం. నీ బలం మీద ఆధారపడుతున్నాం. పరిశుద్ధాత్ముడా, It's not about us anymore, Lord. నీకే వందనం. Oh, పరిశుద్ధాత్ముడా నీకే వందనం, పరిశుద్ధాత్ముడా నీకే వందనం. దేవా, ఈ రోజున నాయన మా మనస్సు అనే నడుం కట్టుకోవడం మాకు నేర్పించండి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సును ఇదిగో మేము అర్థం చేసుకోవడానికి, మా యొక్క ఆత్మానుసారమైన మనస్సును అభివృద్ధి చేసుకోవడానికి మీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని గుర్తుంచుకొని మా ఇదిగో స్వంత కృషి ద్వారా దాన్ని జరిగించుకోగలుగుతామేమో అని వృధా ప్రయాస చేత మేము ప్రయత్నించి రిగ్రెట్స్తో మిగిలిపోకుండా నీ ఆత్మ చేత నడిపించబడడానికి, నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటూ, నీ మీద ఆధారపడుతూ
ప్రతి దానిని కూడా ప్రభువా ప్రేమించడాన్ని, సేవించడాన్ని మీరు మాకు నేర్పించి, నిన్ను సేవించడంలో, ఇతరులని సేవించడంలో ప్రభువా మీరు మాకు సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనుదినము మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ, పరిశుద్ధ ఆత్మదేవ మీ మీద ఆధారపడుతూ, మీతో సహవాసం చేస్తూ, అన్నిటిలోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ నడిచేటువంటి స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించి, మా స్వభావాన్ని మార్పు నొందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా స్వభావాన్ని మీరు మార్పు నొందించుచున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ వారం ఇంకను ఎక్కువగా ఇదిగో ఆత్మీయమైనటువంటి మనస్సు కలిగినటువంటి ప్రతిస్పందనను, రెస్పాన్స్ని కలిగేటువంటి వారిగా, ఆత్మీయమైనటువంటి ఇదిగో ఆ యొక్క అలవాట్లను ఎదిగింపు చేసుకునేవారిగా, ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని కోరుకునేవారిగా, ఇదిగో అపరిశుద్ధతకు విముఖులమై ఇదిగో పరిశుద్ధత వైపునకు ప్రయాసపడి వెంటాడేవారిగా ఉండడానికి మాకు కృప చూపించి నడిపించవలసిందిగా, మా యందు మీరు ఆనందించేటువంటి విధానంలో మేము జీవించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అటు కృప మా అందరికీ అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.